సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. చాలా ఒక ప్రధాన ఘట్టాన్ని ముగించేశాము. ఇంకొక ఘట్టం 4వ తారీఖు రానుంది. సో ఏంటి నిన్న ఫస్ట్ పోలింగ్ చూసినటువంటి ఎనాలిసిస్ మీరు చూస్తే ఎలా అనిపించింది మీకు? సార్, ఒకటి సంతోషకరమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో రీపోలింగ్ జరిగినటువంటి మొదటి సార్వత్రిక ఎన్నికలు కావచ్చు. రెండు, ఎట్లాంటి రక్తపాతం జరగకుండా, కొన్ని చోట్ల గొడవలు జరుగుండొచ్చు కానీ ఉన్నంతలో పీస్ఫుల్ గా జరగడం అనేది స్వాగతించాల్సిన విషయం. అదే సందర్భంలో సహజంగా ప్రజలకు కానీ రాజకీయ అభిమానులకు కానీ ఉన్న ఆసక్తికరం ఎట్లా ఉండొచ్చు అని, దట్టు మనం లాంగ్ టైం పెండింగ్ ఉండబోతాం. దాదాపు 10-15 రోజుల పాటు ఎన్నికలు రావు. పైపెచ్చు అఫిషియల్ గా ఏ విచారణ చేసే వాళ్ళు కూడా చెప్పకూడదు 1వ తేదీ వరకు. ఈ కారణాల రీత్యా ఆసక్తి ఉంది. ఈ బెట్టింగ్లకి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవం నాకున్న అంచనా ప్రకారం 1, 2 అంటే ప్రతిదాన్ని సాపేక్షంగానే చూడాలి, పర్టికులర్ కూడా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ పెరిగింది కాబట్టి ఇది వాళ్ళకు అనుకూలం, ఓటింగ్ తగ్గింది కాబట్టి వీళ్ళకి ప్రతికూలం. ఇట్లా కాకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేదంటే అన్ని తరగతుల్లో సార్వజనీన వ్యతిరేకత, అయితే అన్ని తరగతుల్లో సార్వజనీన అనుకూలత ఇట్లా ఉండేది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తరగతుల్లో సార్వజనీన అనుకూలత, కొన్ని తరగతుల్లో సార్వజనీన వ్యతిరేకత, ఈ రెండు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం అంచనా వేయాల్సింది ఏంటంటే ఎన్ని ఓట్లు పోలైనాయని కాదు, ఏ తరగతి ప్రజలు ఓట్లు పోలైనాయని అంచనా వేయాలి. పోలయ్యి అప్పుడు ఈ తరగతి ప్రజలు ఎవరితో బాగున్నారు అనే దాన్ని బట్టి ఫలితాలు ఉండవచ్చని ఒక అసెస్ చేయొచ్చు. మన అసెస్మెంట్ కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారికి నాకున్న అంచనా ప్రకారం దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, ఉమెన్, డౌన్ ట్రేడ్ లో ఉండాలి. వీళ్ళు ఒక సార్వజనీన అనుకూలత జగన్ గారికి. ఇదే కారణం రీత్యా అన్ని సంక్షేమ పథకాలను అర్బన్ ఓరియంటేషన్, ఉద్యోగస్తులు, ఎగువ మధ్య తరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, ఆదాయ వర్గాలు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకునే వాళ్ళు ఏంది మొత్తం ఇదేనా అనే కారణంతో మీడియాలో వస్తున్న వార్తల వల్ల, వైసీపీ అధికార పార్టీ నాయకులు వ్యవహార శైలి వల్ల, ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల, వీటన్నిటి వల్ల కొంత ఈ సెక్షన్ లో వ్యతిరేకత ఉంది. ఇది రెండు క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓటింగ్ ఏ సెక్షన్ ఎంత పాల్గొంది నేను ఒక సాధారణ లెక్క చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో 50% చుట్టూ నడిచింది వ్యవహారం పోలింగ్. అయితే తిరుపతి ప్యూర్లీ టెక్నికల్ గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక సెక్షన్స్ డామినేట్ చేసే ఏరియా, ఎందుకంటే అర్బన్ కదా, కంప్లీట్ అర్బన్. ఇక్కడ చూస్తే స్లమ్, పేదలున్న ఏరియాలో 80% పోలైంది. అంటే గ్రామంతో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ తో సమానంగా పోలైంది. ప్యూర్ అర్బన్, కోర్ అర్బన్ లో బిలో 50% పోలైంది. కోర్ అర్బన్ లో బిలో 50%, స్లమ్ పేదలున్న చోటేమో 80% రీచ్ అయింది. దీని ఎట్లా చూద్దాం? ఇట్లా కాబట్టి జనరల్ గా తిరుపతి అర్బన్ వైసీపీ వ్యతిరేకం అనుకూలం, రూరల్ తెలుగుదేశం, ఇట్లా కాకుండా పడిన ఓట్లలో సెక్షన్ ఆఫ్ ఓట్లుగా చూడాలి. ఇప్పుడు స్థూలంగా నాకు అర్థమైనంత మేరకు మీడియాలో వస్తున్నప్పుడు ఉమెన్ బాగా ఓటింగ్ లో పాల్గొనింది, పేదలు బాగా ఓటింగ్ లో పాల్గొన్నారు, వృద్ధులు అంటే పెన్షన్ లేదా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఓటింగ్ ఎక్కువ పాల్గొన్నారు. అది మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇది ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు? రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, కూటమి ఇచ్చిన హామీల రీత్యా పొలోమని మహిళలు ఓటేశారు. ముఖ్యంగా 3 సిలిండర్లు కావచ్చు, లేదా ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్, 1500 రూపాయలు 1800 నిండిన వాళ్ళకి అనే ఒక కారణం రీత్యా పొలోమని ఓటేశారంటారు. పొలోమని కనుక కసిగా ఓటేశారంటారు కొంత తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్న మీడియా. నా పాయింట్ ఏంటంటే కసి ఎప్పుడు వస్తుందంటే ప్రజల్లో మీ మీద వ్యతిరేకత, నా పట్ల నమ్మకం, ఈ రెండు ఉన్నప్పుడే కసి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఉంటే ఈ మహిళల్లో చంద్రబాబు ఏదో ఇస్తానన్నాడేమో అన్న చిన్న ఆశ అయితే వచ్చి ఉండొచ్చు. జగన్ ఓడిపోవాలని కసి ఎక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు, ఈయన అంతకన్నా ఎక్కువ ఇస్తాడంట. అప్పుడు కొత్త ఆశ తప్ప కసి ఎక్కడుంది? కసి లేదు. కసి లేని కొత్త ఆశ, అది ఎంతమంది పనిచేస్తుందో చూడాల్సి ఉంది. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఉంది. ఆయన ఎంతనా ఇయ్యచ్చు కాక ఈయన ఇచ్చాడు. ఏదైనా చంద్రబాబు మీద ఉంటే ఇంకా ఎక్కువ ఇస్తాడనే తప్ప ఈయన లేదని లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి గత చరిత్ర అంతా ఎట్లా అంటూ తెలుసు. పైపెచ్చి జగన్ దేన్ని నమ్ముకున్నాడు? ఆయన మేనిఫెస్టో మర్చిపోయినాడు, అన్ని మర్చిపోయి తెలుగుదేశం మేనిఫెస్టో తిరిగినాడు. ఏదో ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని. ఎందుకు ఆయన నమ్మకం? ఇవన్నీ చెప్తే జనం వేయరని.
కాబట్టి చూసినప్పుడు కసితా ఓటేసరనేది లేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే మీరు చెప్పిన వ్యూ ప్రకారం వాస్తవంగా జరిగింది ఏంటంటే, అంటే పట్టణాలు, సిటీలు, టౌన్ల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ జరిగింది. దానికి సంబంధించి కూడా నిజంగా ఇప్పుడు కంపేర్ చేస్తే మినిమం యావరేజ్గా ప్రతి జిల్లాలో 80% వరకు పోలింగ్ నమోదైంది. యావరేజ్గా ఆన్ యావరేజ్గా ఆ యావరేజ్ తీసుకున్నా కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి టౌన్లో 40 నుంచి 60% పోలైతే దాదాపు 95 వరకు శాతం పోలైనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ గ్రామాలన్నింటినీ కూడా అక్కడ ప్రధానంగా వైసీపీ భావిస్తుంది ఏంటంటే, మనం ప్రతి పథకాన్ని ఇంటికి చేరువేశాము, వాలంటీర్ ద్వారానో లేదంటే ఇంకొక వ్యవస్థ ద్వారానో ప్రతి పథకాన్ని నేను వాళ్ళ ఇంటికి చేరవేశాను, సో నేను ప్రతిఫలం ఆశిస్తున్నాను, వాళ్ళు నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు తిరిగి ఇవ్వాలని ఆ నమ్మకంతో వచ్చారని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. కానీ ఇక్కడ టీడీపీ ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అక్కడ దాకా చేరలేదు, వాళ్ళు టీడీపీ ఏదైతే కొత్త మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము 4,000 పెన్షన్ ఇస్తామన్నాము, ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి 15,000 ఇస్తే ఈయన 18,000 ఇస్తా అన్నాడు. ఇట్లా చేంజ్ ఓవర్స్ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిప్పి కొట్టడానికే మహిళలు, వృద్ధులు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా విషయాలు. పెన్షన్లకు సంబంధించి దాదాపు 66 లక్షల మంది పెన్షనీర్లు ఉన్నారు. ఈ 66 లక్షల మంది పెన్షనీర్లకి గత 2 నెలలుగా వాళ్ళు ఎన్ని చుక్కలు చూశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉన్నాం. సో ఇంత జరిగినా కూడా వీళ్ళందరూ వెళ్ళి అవుట్ రేట్గా చంద్రబాబుకో, కూటమికో, పవన్ కళ్యాణ్కో ఓటేస్తారని అనుకోవాలా?